హలో గైస్, థియేటర్లో జాతీయ గీతం వినే ఓపిక కూడా మన యువతకు లేదు అంటూ బ్రహ్మానందం గారు ట్రోల్స్ చేశారు. అయితే బ్రహ్మానందం గారు ఇలా అనడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చారండి. అలాగే మీరు ఎంతమంది బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసి ఇకపోతే థియేటర్లో సినిమా స్టార్ట్ కాబోయే ముందు జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. జనగణ మనం మొదలవుతుండగానే ప్రేక్షకులంతా నించొని దేశభక్తిని చాటాలి. పిడిగే వచ్చి పడిన ఆ సమయంలో నించున్న చోట నుంచి కదిలే ప్రసక్తే ఉండకూడదు. అంతటి దేశభక్తిని ప్రతి పౌరుడు చాటాలి అన్న నినాదంతో గీతాన్ని థియేటర్లో తప్పనిసరి చేశారు. కానీ నేడు థియేటర్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసింది. ఇక కొన్ని థియేటర్లో జాతీయ గీతాన్ని వేసే పరిస్థితే లేదు. జాతీయ గీతాన్ని కట్ చేస్తారు, లేదంటే మ్యూట్ చేస్తారు. 10 నిమిషాల సమయం వృధా అన్నట్లుగానే థియేటర్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కారకాలకు సంబంధించి యాడ్స్ కూడా మ్యూట్ చేస్తున్నారు. 2 గంటల ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే ప్రాధాన్యత పావుగంట జాతీయ గీతానికి, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకి ఇవ్వలేకపోవడం దౌర్భాగ్యమని తాజాగా జాతీయ గీతం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ప్రముఖ నటుడు బ్రహ్మానందం గారు చురకలంటించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం యువత తీరును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్నారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలాగో స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ లాంటిదన్నారు. సినిమా థియేటర్లో జాతీయ గీతం వేసేటప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతలో లేకపోవడంతో బాధాకరమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాలని సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.